హాయ్ అండి. ఈ సమ్మర్‌కి చల్లగా బాదం మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దాంతోపాటు క్యారెట్ కూడా వేసి చాలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. బయట దొరికే వాటికంటే కూడాను బాదం మిల్క్ షేక్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగితే ఎంతో మంచి ఆరోగ్యం అండి. అందులోని కలర్స్ ఏమి వాడకుండా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. బాదం పప్పులను తీసుకుని నైట్ అంతా నానబెట్టి మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి శుభ్రంగా కడిగి తొక్కంతా తీసుకొని నీట్‌గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్స్ని కూడా అలాగే పీల్ చేసి మొత్తం వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని క్యారెట్లు మునిగే వరకు నీరు పోసి ఉడికించుకోవాలి. ఎక్కువ నీరు పోయే అవసరం లేదండి, వాటిని మునిగే వరకు చాలు. ఉడికిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ. ఇలా బాదం పప్పుని క్యారెట్స్ని మిక్సీ జార్లో వేసి కొన్ని పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దానికి సరిపడా పాలను కూడా యాడ్ చేసి మరొకసారి తిప్పుకోండి. నేను షుగర్ యాడ్ చేయడం చూపించలేదండి, కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చల్లని ఐస్ క్రీమ్ని పైన వేసుకొని కొన్ని బాదం పలుకుల్ని పైన జల్లుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవచ్చు, లేదా అలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన బాదం క్యారెట్ మిల్క్ షేక్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.